సోనియాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రావతరణ వేడుకలకు రావాలని ఆహ్వానం. ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై తీర్పు రిజర్వ్, బెయిల్ ఇవ్వద్దంటూ ఈడీ సిబిఐ వాదనలు. తెలంగాణ ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు, పలుచోట్ల పత్రాలు, నగదు స్వాధీనం. కూటమి ఏర్పడ్డాక ఈసీ వ్యవహార శైలి మారింది. చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారన్న సజ్జల. విత్తనాల కొరతపై సర్కార్ని నిలదీసిన హరీష్ రావు. కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఇదేనా అంటూ సూటి ప్రశ్న. పెద్దపల్లి జిల్లాలో టాస్క్ ఫోర్స్ దాడులు, నాసిరకం విత్తనాల విక్రయ ముఠా గుట్టురట్టు. ఇండియా కూటమిది ఓటు బ్యాంకు రాజకీయాలు, తాను ఉన్నంత వరకు రిజర్వేషన్లు తొలగించలేరన్న మోదీ. అదానీ అంబానీల కోసమే మోదీ పనిచేస్తున్నారు, పేదలు రైతులను విస్మరించారన్న రాహుల్. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుంది, మోదీ సర్కార్ను సాగనంపాలన్న కేజ్రీవాల్. బీజేపీ పరువు నష్టం కేసులో మంత్రి అతిషికి సమన్లు, జూన్ 29న విచారణకు రావాలని ఢిల్లీ కోర్టు ఆదేశం. మిజోరాం క్వారీ ప్రమాదంలో 15కు చేరిన మృతులు, గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు. 18 రోజుల్లో 5 లక్షల మందికి పైగా దర్శనం, కేదార్నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు.